హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ నిన్నటి రోజు నుండే. సో అది కూడా ఎంపీసీ స్ట్రీమ్ నుండి. సో మరి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అనే దానికి సంబంధించి ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా అనేది చేసే ముందు తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం. సో ఫస్ట్ మీ ల్యాప్టాప్లో కానీ లేదంటే మీ యొక్క కంప్యూటర్లో కానీ క్రోమ్ బ్రౌజర్ కానీ మోజిలా ఫైర్ ఫాక్స్ కానీ యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే క్రోమ్ యూజ్ చేస్తున్నాను. ప్రెసెంట్ గూగుల్ క్రోమ్ని యూజ్ చేస్తున్నా. సో గూగుల్ క్రోమ్ నేను ఓపెన్ చేస్తున్నా, చూడండి స్క్రీన్ పైన చూడండి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే అవుతుందండి. సో మరి ఇలా డిస్ప్లే అయిన తర్వాత మీకు ఇక్కడ గూగుల్కి డౌన్ సైడ్ సెర్చ్ బార్ ఉంది కదండి. ఇక్కడ మీరు వచ్చేసి సింపుల్గా APSCHE స్పేస్ సెట్స్ అని టైప్ చేయండి, లేదంటే APSCHE అని టైప్ చేసినా చాలు. ఓకేనా, ఇలా టైప్ చేసిన తర్వాత మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. సో ఇలాంటి స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, APSCHE అనే లింక్ ఉంది కదండి. ఆ లింక్ని క్లిక్ చేయాలండి. సో APSCHE అని కనిపిస్తుంది కదండి, ఆ లింక్ని క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇలాంటి స్క్రీన్ అనేది వస్తుందండి. సో ఇక్కడ చూడండి, అడ్మిషన్స్ 2024, ఓకేనా, EAP సెట్ 2024 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ అని ఉంది. సో మీకు తెలిసిండేదే. సో ఎంసెట్నే EAP సెట్గా చేంజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ అనేది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ హియర్ టు గో అని కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ స్క్రీను. ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు EAP సెట్ 2024 అడ్మిషన్స్ అని ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఎంపీసీ స్ట్రీమ్ నుండి కాబట్టి సో ఇక్కడ ఎంపీసీ స్ట్రీమ్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫామ్స్, రైట్ సైడ్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అని కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర చూడండి, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్. సో మనం పేమెంట్ ఆన్లైన్ చేయాలనుకుంటే మనం 7th వరకు చేసుకోవచ్చు అండి. సో దాని తర్వాత రిమైనింగ్ అన్ని డేట్స్ అన్ని ఇచ్చాడు. ఆప్షన్స్ ఎంట్రీను, చేంజ్ ఆఫ్ ఆప్షన్స్, అలాట్మెంట్ సీట్స్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇవన్నీ మీరు చూసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఫామ్స్ కింద వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. సో ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా EAP సెట్ హాల్ టికెట్, అంటే మీరు ఎంసెట్ రాశారు కదండి. సో ఆ హాల్ టికెట్ నెంబరు, దాని తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీరు సబ్మిట్ చేసేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇలా మనకు అప్లికేషన్స్ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, మీ పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటాయి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, జెండరు, ఫాదర్ నేము, రీజన్ ఇవన్నీ కూడా ఇంతకుముందు మీరు ఎంసెట్కి అప్లై చేసేటప్పుడే ఉంటాయి. సో అది మీరు జస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అప్డేట్ చేయాలో లేదో చూసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు ఎస్సీనా లేదంటే బీసీనా ఇలా ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ క్యాస్ట్ కేటగిరీ ఫ్రమ్ అని ఇచ్చాడు. అంటే మీ క్యాస్ట్ అనేది సచివాలయంలో అప్లై చేశారా లేదంటే మీ సేవలో అప్లై చేశారని అడుగుతుంది. సో అక్కడ మీరు ఎక్కడైతే అప్లై చేశారో అది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ ఇన్కమ్కి సంబంధించి కూడా అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి నాట్ అప్లికేబుల్ ఉంటుంది, బిలో 2,50,000 కూడా ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సో మనకు మీ సేవలో సచివాలయంలో అవైలబుల్లో ఉందా లేదంటే మీ సేవలో అవైలబుల్ ఉందా అనేది కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎస్ అని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సచివాలయం అయితే సచివాలయం, మీ సేవ అయితే మీ సేవ అండి. సో ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అనేది కూడా ఉంటుంది. సో అది కూడా ఇన్కమ్ అనేది మనకి సచివాలయం నుండి కాబట్టి ఎగ్జాంపుల్కి సచివాలయం నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో దాని తర్వాత మీరు సింపుల్గా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కానీ లేదంటే
క్యాస్ట్ సంబంధించిన అప్లికేషన్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు సింపుల్‌గా అక్కడ ఏమొస్తుందంటే వాలిడేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుందండి. సో, అలా వాలిడేటెడ్ సక్సెస్‌ఫుల్లీ రాకపోతే ఒకవేళ ఇక్కడ స్క్రీన్ పైన చూడండి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అని ఇక్కడ ఎగ్జాంపుల్‌కి ఉంది. సో, ఇలా వచ్చి చూజ్ ఫైల్ అని వస్తుంది. సో, మనము ఇలా వాలిడేట్ సక్సెస్‌ఫుల్ రాకపోతే మనకిలా ఫైల్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో, క్యాస్ట్, ఇన్‌కమ్ మనము అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఉంటుంది. సో, ఇవైతే మీరేం టచ్ చేయొద్దండి. ఆల్రెడీ మీరు ఎంసెట్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ డిఫాల్ట్‌గా వచ్చేస్తాయి. సో, నెక్స్ట్ వచ్చేసి డౌన్ సైడ్ వెళ్దాం. సో, నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. సో, అవన్నీ కూడా మనం మొదట్లోనే ఇచ్చింటాం కాబట్టి దాన్ని మనం చేంజ్ చేసే అవసరం అయితే ఏం లేదు. సో, నెక్స్ట్ డౌన్‌కి వెళ్దాము. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్, ఇంటర్మీడియట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, బోర్డు, ఎంపీసీలో వచ్చిన మార్క్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఉంటాయండి. సో, అవి కూడా మనం ఏం టచ్ చేసే అవసరం అయితే లేదు ఏవి కూడా. సో, నెక్స్ట్ ఇక్కడ డౌన్ సైడ్ చూడండి. డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. సో, మనము పైన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసాం కదండీ! దాంట్లో మనం ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నామా? అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేస్తే యెస్ అని వస్తుంది. మనము ఒకవేళ యెస్ అని క్లిక్ చేసామనుకోండి మరి మనం పైకెళ్ళి ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో, నేనైతే అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ నో అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో, నో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా రైట్ సైడ్ సెలెక్ట్ హెచ్ఎల్సి అని చెప్పేసి ఇవన్నీ కూడా వస్తాయండి. సో, ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అని వస్తాయి. సో, మనం ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసాం కదండీ! సో, దానికి సంబంధించిండే హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. సో, వాళ్ళు వచ్చేసి వీటిని వెరిఫై అనేది చేస్తారు. సో, అది ఆఫ్‌లైన్ కావచ్చు, ఆన్‌లైన్ కావచ్చు. సో, ఎక్కడ అనేది మనకి నియరెస్ట్ ఏదైతే ఉందో అది మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనంతపూర్ నియరెస్ట్ అనుకోండి. సో, ఇక్కడ అనంతపూర్ నేను జేఎన్‌టీయూ ఉంది కదండీ! అది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేశాను చూడండి. ఇలా డిస్‌ప్లే అవుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదండీ! ఈ చెక్ బాక్స్ మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఉంది కదండీ! ఈ సబ్మిట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా వస్తుందనమాట. సో, ఇవన్నీ కూడా ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఉంటాయి. మనం ఎంసెట్ అప్లై చేసే టైంలో కొన్ని ఇంతకుముందు మనం చేసాం కదండీ! సో, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ అమౌంట్ ఉంది కదండీ! సో, ఇక్కడ అమౌంట్ అయితే ఓసీకి, బీసీకి వచ్చేసి బీసీ కేటగిరీకి వచ్చేసి 1200 వస్తుంది. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 600 వస్తుందండి. సో, ఇలా అమౌంట్ చూసుకొని మనం పేమెంట్ అనేది ఇక్కడ చేసేసుకోవాల్సి వస్తుంది. సో, నెక్స్ట్ డౌన్‌కి వెళ్దాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి పేమెంట్ మోడ్ అని కనిపిస్తుంది. సో, పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు నెట్ బ్యాంకింగ్ అయినా చేసుకోవచ్చు. లేదంటే డెబిట్ కార్డ్‌తో గానీ, క్రెడిట్ కార్డ్‌తో గానీ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే నేను డెబిట్ కార్డ్‌తో చేస్తున్నాను. సో, డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా చూడండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే అని ఉంది కదా! సో, ఈ పే బటన్ మీద క్లిక్ చేయాలండి. సో, నేను పే అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఏపీటీ ఆన్‌లైన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ అమౌంట్ మనము పే చేసే అమౌంట్ అనేది అక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ మీరు వచ్చేసి కార్డ్ నెంబరు, ఎక్స్‌పైర్ వ్యాలిడిటీ డేట్ అవన్నీ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద పే అని వచ్చేసి అక్కడ అమౌంట్ కూడా డిస్‌ప్లే అవుతుందండి. సో, మరి పే అని చెప్పేసి అక్కడ అమౌంట్ డిస్‌ప్లే అయింది కదండీ! ఆ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో, ఓటీపీ మీరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కదండీ! సో, ఈ సబ్మిట్ అనే బటన్‌ని క్లిక్ చేసామనుకోండి మనకు మన రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అవుతుందండి. సో, ఇది మనము ఏపీ ఎంసెట్‌కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇలా చేసుకోవాలండి. సో, ఈ మీ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.